పీసీసీ చీఫ్ ఎంపిక బాల్ హైకమాండ్ చేతిలో ఉందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పీసీసీతో పాటు మంత్రివర్గ విస్తరణపై నా అభిప్రాయాన్ని క్లియర్ గా పార్టీ పెద్దలకు చెప్పేశానన్నారు. కేసీఆర్ చెప్పినట్లుగా బీఆర్ఎస్ ఎక్కడుందో టార్చ్ లైట్ వేసుకుని చూడాల్సిందే అన్నారు. కేసీఆర్ ఇక గత చరిత్ర అన్న రేవంత్ విభజన అంశాలపై ప్రధాని మోడీతో చర్చించామని తెలిపారు. అది కూడా నేను అడిగాను. 7 తారీఖు 3 సంవత్సరాలు పూర్తవుతుంది, ఆ లోపల కొత్త అధ్యక్షుడు నియమించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేసిన. ఇప్పుడు బాలు ఏఐసీసీ అధ్యక్షుడు కోర్టులో ఉంది. దీనికి సమాధానం మీకు అక్కడి నుంచే సరైన సమాధానం వస్తుంది. అది అక్కడ చెప్పాల్సిందే. నాకు ఏకాభిప్రాయం ఉంది, ఆల్రెడీ చెప్పేసిన. వేరే వాళ్ళని నియమించండి, దాంట్లో ఏం భిన్నాభిప్రాయాలు, ఏకాభిప్రాయం. వాస్తవమే కదా. బీఆర్ఎస్ ఎక్కడుందో ఇప్పుడు టార్చ్ లైట్ వేసి ఎక్కాల్సింది కదా. ఏడుంది బీఆర్ఎస్? సింగిల్ సీటు కూడా పార్లమెంట్లో లేదు. పార్టీ పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాలలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు. ఇప్పుడు ప్రజలు కాదు, కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏడుందని టార్చ్ లైట్ వేసి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాలగర్భం కాదు, గత చరిత్ర బీఆర్ఎస్ అనేది. బీఆర్ఎస్కు గత చరిత్ర ఉన్నది కానీ భవిష్యత్తు లేదు. ఏం చెప్పలేదు, విస్తరించాలి, పీసీసీ అధ్యక్షుడిని నియామకం జరగాలి, మంత్రివర్గ విస్తరణ జరగాలని ఏఐసీసీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేసినాం. వాళ్ళ పరిశీలనలో ఉందని చెప్పినాం. ఇప్పుడు కూడా వాళ్ళ పరిశీలనలో ఉంది. మీరే విస్తరించారు, మీరే శాఖలు పంచారు, మీరే వాయిదాలు వేసారు.